టీ20 వరల్డ్ కప్ 2024 ఈ సూపర్ 8 రేస్ అయితే హీట్ ఎక్కిపోయింది. లీగ్ మ్యాచ్లు ప్రారంభమై 10 రోజులు దాటడంతో తదుపరి దశ సమీకరణాలు అయితే ఖరారైపోయాయి. అయితే అనూహ్యంగా కొన్ని పసికొన్న జట్లు సూపర్ 8 రేస్‌లో ముందున్నాయి. అంటే పసికొన్న జట్లు అంటే యూఎస్ఏ, అలాగే స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ ఇలాంటి జట్లు. అయితే మరోవైపు స్ట్రాంగ్ టీమ్స్ అయిన ఇంగ్లాండు, పాకిస్తాన్, న్యూజిలాండ్ ముంగిటి సవాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ ఏ, గ్రూప్ బిల్లో జట్లకి ఎంతెంత అవకాశం ఉందో ముందుగా చూసేద్దాం. ఈసారి పొట్టి కప్పులో 20 జట్లు బరిలో దిగాయి. 4 గ్రూపులుగా విడిపోయి తలపడ్డాయి. అంటే ఈచ్ గ్రూప్‌కొచ్చేళ్ళకి 5 జట్లు ఉన్నాయి. సో 5, 4 వచ్చేళ్ళకి 20 జట్లుగా పోటీ పడుతున్నాయి. అయితే ప్రతి గ్రూప్‌లో గాను టాప్ 2 ఉన్న జట్లు సూపర్ 8కి అయితే అర్హత సాధిస్తాయి. ఈ 8 జట్లు సెమీఫైనల్స్ బెర్త్ కోసం 4 జట్లు చొప్పున 2 గ్రూపులుగా విడిపోయి పోటీ పడతాయి. అంటే ఏ1, బి2, సి1, డి2 ఒకే గ్రూప్‌లో, ఏ2, బి1, సి2, డి1 మరో గ్రూప్‌లో ఉంటాయి. ఏ1, ఏ2 అంటే గ్రూప్ ఏలో సూపర్ 8కి గాను క్వాలిఫై అయిన తొలి 2 స్థానం జట్లన్నమాట. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న జట్టుని ఏ1 గాను, సెకండ్ ప్లేస్‌లో ఉన్న జట్టుని ఏ2 గాను పిలుస్తారు. అలాగే బి గ్రూప్‌లో వచ్చేళ్ళకి క్వాలిఫై అయిన సూపర్ 8కి ఫస్ట్ 2 టీమ్‌లు బి1, బి2 గాను, సి గ్రూప్‌లో ఉన్న సి1, సి2 గాను, డి గ్రూప్‌లో ఉన్న జట్లను డి1, డి2లుగా తీసుకుంటారు. ఇక అయితే ఫస్ట్‌గా గ్రూప్ ఏలో అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయో ఒకసారి ముందుగా చూద్దాం. భారత్‌కి ఆల్రెడీ 2 మ్యాచ్‌లు ఆడి 2 గెలిచి 4 పాయింట్లతో ఉంది. 1.455 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. అమెరికా, కెనడాతో జరగనున్న మ్యాచ్‌లో ఓ విజయం సాధించి మెరుగైన రన్ రేట్ ఉంటే సునాయాసంగా సూపర్ 8కి అయితే చేరుకుంటుంది. టీమిండియా తదుపరి దశకి వెళ్లడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి. అమెరికా 4 పాయింట్లతో ఉంది తర్వాత. 0.626 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. అమెరికా కూడా ఇదే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఇండియా, ఐర్లాండ్‌తో జరగనున్న మరో మ్యాచ్‌లో గెలిస్తే తదుపరి దశకైతే చేరుకుంటుంది. మిగిలిన రెండిట్లో ఓడిస్తే పాక్ అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇక తర్వాత జట్టు కెనడా 2 పాయింట్లు గెలిచింది. అంటే -0.274 నెట్ రన్ రేట్ అయితే ఉంది. పోటీలో ఉండాలంటే తర్వాత మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, భారత్‌పై కెనడా విజయం సాధించడానికి ప్రయత్నించాలి. పాక్‌తో జరిగే మ్యాచ్ అయితే ఎంతో కీలకం కానుంది. అయితే స్ట్రాంగ్ టీమ్స్‌ని కెనడా ఎలా ఓడిస్తుందనేదే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారింది అని చెప్పుకోవాలి. ఇక తర్వాత పాకిస్తాన్ 0 పాయింట్లు, -0.150 నెట్ రన్ రేటు. టోర్నీలో నిలవాలంటే పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్‌తో ఆడనున్న మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంది. అంతేగాక భారత్ లేదా అమెరికా మిగిలిన మ్యాచ్‌లు ఓడిపోవాలి కూడా. ఇక తర్వాత జట్టు ఐర్లాండ్ 0 పాయింట్లు, -1.712 నెట్ రన్ రేటు. పాక్ పరిస్థితి ఐర్లాండ్‌దే అని చెప్పుకోవచ్చు. యూఎస్ఏ, పాకిస్తాన్‌పై తప్పక గెలవాల్సి ఉంది. ఆ తర్వాత ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదంతా వచ్చేసరికి ఓవరాల్‌గా గ్రూప్ ఏ యొక్క అవకాశాలని చెప్పుకోవాలి. ఇక తర్వాత గ్రూప్ బిలోకి వెళ్ళిపోదాం. గ్రూప్ బిలో ఫస్ట్‌గా ఉంది స్కాట్లాండ్. 5 పాయింట్లతో ఉంది. 2.164 నెట్ రన్ రేట్ ఉంది. ఆస్ట్రేలియాపై విజయం సాధిస్తే సునాయాసంగా సూపర్ 8కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఓడినప్పటికీ ఛాన్స్ అయితే ఉందనే చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ హోమ్ మ్యాచ్‌లో ఓడిపోవాలి, లేదా ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దవ్వాలి, లేదా తమ కంటే తక్కువ నెట్ రన్ రేట్ అయితే నిలవాలి. ఇక తర్వాత జట్టు ఆస్ట్రేలియా 4 పాయింట్లతో ఉంది. 1.875 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. తర్వాత జరగనున్న నమీబియా, స్కాట్లాండ్ మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ఆస్ట్రేలియా సూపర్ 8కి అయితే చేరుకుంటుంది. ఈ 2 చిన్న జట్లే కాబట్టి ఆస్ట్రేలియా ఖచ్చితంగా సూపర్ 8లో ఉంటుందని నా ఒపీనియన్. ఇక తర్వాత నమీబియా 2 పాయింట్లు, -0.309 నెట్ రన్ రేట్ అయితే కలిగి ఉంది. ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్‌పై నమీబియా తప్పక విజయం సాధించాలి. ఇది నమీబియాస్‌కి సవాలనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇంగ్లాండ్ జట్టు 1 పాయింట్ కలిగి ఉంది. -1.800 నెట్ రన్ రేట్. తదుపరి దశకు చేరుకోవాలంటే ఓమన్, నమీబియాపై ఇంగ్లాండ్ తప్పక నెగ్గాల్సి ఉంది. అలాగే ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ కూడా ఓడిపోవాలి. స్కాట్లాండ్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాలి. ఒకవేళ ఆస్ట్రేలియా స్కాట్లాండ్ చేతిలో ఓడి నమీబియాపై నెగ్గితే ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టాల్సిందే. ఇక తర్వాత జట్టు ఓమన్ 0 పాయింట్లతో ఉంది. -1.613 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. ఆడిన మూడింటిలో కూడా ఓడిన ఓమన్ సూపర్ 8కి అర్హత సాధించే అవకాశాలు అయితే 99% లేవనే చెప్పుకోవాలి. ఇది గ్రూప్ బి పరిస్థితి. ఇక తర్వాత గ్రూప్ సి గురించి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ 4 పాయింట్లు +5.225 నెట్ రన్ రేటు. ఇది చాలా హైయెస్ట్ నెట్ రన్ రేట్ అని చెప్పుకోవచ్చు. పపువా న్యూగినియా, వెస్టిండీస్‌తో జరగనున్న మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధిస్తే చాలు ఆఫ్ఘనిస్తాన్ సునాయాసంగా సూపర్ 8కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ వెస్టిండీస్, కివీస్‌తో సమానమైన పాయింట్లు సాధించినా మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సులువుగానే క్వాలిఫై అవుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకున్న నెట్ రన్ రేట్ +5.225 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. ఇక తర్వాత వెస్టిండీస్ 4 పాయింట్లు. అయితేనేం నెట్ రన్ రేట్ కూడా చూడొచ్చు. +3.574 ఇది కూడా చాలా ఎక్కువ నెట్ రన్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఒక్కటి గెలిచిన వెస్టిండీస్ అయితే సూపర్ 8 బెర్త్ ఈజీగా కన్ఫర్మ్ చేసుకుంటుంది. కివీస్‌పై నెగ్గి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడితే
నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది. ఇక తర్వాత జట్టు ఉగాండా 2 పాయింట్లతో ఒక మ్యాచ్ గెలిచి ఉంది. నెట్ రన్ రేట్ చూస్తే -4.214 ఉందని చెప్పుకోవచ్చు. ఇంత నెట్ రన్ రేట్ బ్యాక్ ఎందుకయిందంటే వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్‌పై ఉగాండా భారీ విజయం సాధించాలి. అంతేగాక ఇతర ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక గ్రూప్ సిలో చివరి జట్టు పపువా న్యూగినియా 0 పాయింట్లతో ఉంది. నెట్ రన్ రేట్ ఏమో -0.434గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌పై గెలిచి ఇతర ఫలితాలపై పపువా న్యూగినియా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆడిన రెండింటిలో ఓడిన పపువా న్యూగినియా సూపర్ 8కి చేరడం కష్టమనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత న్యూజిలాండ్ 0 పాయింట్లతో ఉంది. -4.200 నెట్ రన్ రేట్. మిగిలిన మూడింట్లో న్యూజిలాండ్ గెలవాలి. వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియాలపై ఘన విజయం సాధించాలి. నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా అర్హత సాధించాలంటే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో వెస్టిండీస్ కూడా ఓడిపోవాలి. ఇలా ఉన్నాయి పరిస్థితులు. ఇక గ్రూప్ డి గురించి చూద్దాం. గ్రూప్ డిలో అవకాశాలు చూస్తే ముందుగా దక్షిణాఫ్రికా 6 పాయింట్లు +0.603 నెట్ రన్ రేటు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సూపర్ 8 బెర్త్ ఖరారైతే చేసుకుంది ఈ సీజన్‌లో అని చెప్పుకోవచ్చు. తమ చివరి మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా ఓడిన గ్రూప్ డిలో మరో జట్టు ఏ జట్టు కూడా 6 పాయింట్లయితే సాధించే అవకాశం లేకపోవడంతో దక్షిణాఫ్రికా తదుపరి దశకు చేరుకున్నట్లే అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. అయితే తొలి 2 స్థానాల్లో ఏ స్థానంతో లీగ్ స్టేజ్ ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారనుంది. ఇక తర్వాత బంగ్లాదేశ్ జట్టు 2 పాయింట్లు కలిగి ఉంది. నెట్ రన్ రేట్ ఏమో 0.075 నెట్ రన్ రేట్. నెదర్లాండ్స్‌పై విజయం సాధించడం బంగ్లాదేశ్‌కు చాలా కీలకం. అలాగే నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే బంగ్లాదేశ్ సూపర్ 8కి ఈజీగా చేరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెదర్లాండ్స్ 2 పాయింట్లతో ఉంది. నెట్ రన్ రేట్ చూస్తే +0.024 ఉంది. బంగ్లాదేశ్, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ విజయం సాధిస్తే నేరుగా అర్హత సాధిస్తుంది. ఇక తర్వాత నేపాల్ 0 పాయింట్లతో ఉంది. -0.539 నెట్ రన్ రేట్‌తో ఉంది. నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా నేపాల్ క్వాలిఫై కావాలంటే శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్‌ను మూడిటిని ఓడించాలి. ఇది చాలా కష్టమైన టాస్క్ అయినా కష్టపడితే పెద్ద కష్టమేం కాదు. ఇది నేపాల్ పరిస్థితి. ఇక తర్వాత గ్రూప్ డిలో చివరున్న జట్టు శ్రీలంక 0 పాయింట్లతో ఉంది. నెట్ రన్ రేట్ -0.777 నెట్ రన్ రేట్ కలిగి ఉంది. దక్షిణాఫ్రికా మరియు బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిన శ్రీలంక సూపర్ 8కి అర్హత సాధించాలంటే మిగిలిన మ్యాచ్ల్లో నేపాల్, నెదర్లాండ్స్‌పై తప్పక గెలవాల్సి ఉంది. అంతేగాక మిగిలిన ఫలితాలపై కూడా ఖచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది శ్రీలంక. ఇది గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి యొక్క అవకాశాలు సూపర్ 8కి చేరటానికి. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఇక అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 మెన్స్ గ్రూప్‌లో గాను ఏ టీమ్స్ అయితే సూపర్ 8కి అర్హత సాధిస్తా అనుకున్నారో కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ప్రకారం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెన్స్ గాను ఏ జట్టు అయితే టైటిల్ కొడుతుంది అనుకుంటున్నారో ఆ జట్టు పేరు కూడా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.